మనం దేవుని వాక్యము విని ప్రభు బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యములో ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. పేజీ నంబర్ 175, ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులుగాను నియమించెను. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాలు పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. మరి టైం అయిపోయింది, నేను కూడా చాలా త్వరగా ముగించాలి. మరి విషయమేమో, సబ్జెక్ట్ ఏమో చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంట. ఇక్కడ వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటి? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఎప్పుడు సంపూర్ణులు అవుతాం మనము? ఎప్పుడు సంపూర్ణులు అవుతాం చెప్పండి? ఎప్పుడు అవ్వాలి? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాతనా, లేకపోతే ముసలోళ్ళు చివరి దశలోనా, ఇంకా కాసేపట్లో కొన్ని రోజుల్లో చచ్చిపోతారు అనగానా? ఎప్పుడు సంపూర్ణులు అవ్వాలా? మనము రక్షించబడినది మొదలుకొని క్రమంగా విశ్వాసంలో, ఆత్మీయతలో ఎదుగుదల మనలో కనబడటమే సంపూర్ణులమవటానికి సూచన. కాబట్టి విశ్వాసులు సంపూర్ణులుగా చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసులు సంపూర్ణులుగా చేయబడాలంటే ఏం జరగాల? పరిచర్య జరగాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య జరగాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలా? విశ్వాసులు సంపూర్ణులు అవ్వాలి. ఇక్కడ ఒకదానికి లింక్ ఉంది. విశ్వాసులు సంపూర్ణులు అయితేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, పరిచర్య ధర్మము జరుగుతుంది. మీరు సంపూర్ణులు కాకుండా పరిచర్య ధర్మం జరగదు. మీరు సంపూర్ణులు కాకుండా సంఘము అభివృద్ధి కాదు, సంఘానికి క్షేమం కూడా రాదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మరి మీరు ఎలా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను కూడా చాలా త్వరగా ముగించేయచ్చు. ఇక్కడ మీరు సంపూర్ణులు అవ్వటం అంటే ఏంటంటే దేవుని గురించి చక్కగా ఆలోచించే వారుగా ఉంటారు. సంపూర్ణులైన వారు ఏం చేస్తారంటే దేవుని గురించి బాగా అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఇంక వాళ్ళకి పదే చెప్పక్కర్లా, నువ్వు రా, నువ్వు సాపులయ్యి, నువ్వు ఊడు అని ఇంకా వాళ్ళు పదే పిలవక్కర్లా. ఇక అది వాళ్ళంతే. సంపూర్ణులు అంటే ఏంటంటే ఇది నా బాధ్యత, ఇది నా పని. అంటే పరిచర్య ధర్మం జరగాలి అంటే నువ్వు సంపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడు నేర్చుకుంటాము? ఇంకా దిద్దుబాటు దగ్గరే ఉంటే ఎట్లా? చిత్తపాటేది? ఇంకా మనం దిద్దుబాటులోనే ఉంటే, అదే అక్షరాలు దిద్దడానికి పిల్లలకి ఇస్తారు కదా, వాళ్ళు ఏబిసిడీలు దిద్దుతూ ఉంటాడు, బండ అక్షరాలు చేస్తాడు. ఇంకా ఎంతకాలం దిద్దుతాము? ఆ ఏబిసిడీలే కదా. ఏబిసిడీలు ఇంకో మాట, దిద్దేవాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఏబిసిడీలు దిద్దరాని ఇస్తాం మనం అంటే వాళ్ళు దిద్దుతూ ఉంటారు. ఏంటి వాళ్ళకు ఏబిసిడీలు ఏం దిద్దుతున్నావు అంటే ఏబిసిడీలు దిద్దుతున్నాడు. ఏబిసిడీలు నుంచి అంటం వచ్చేసింది, ఏబిసిడీలు అంటం అయితే వచ్చేసింది, రాయటమే రావట్లా. అందుకే దిద్దుతున్నాడు, దిద్ది ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? ఎప్పుడు? మరి డిగ్రీకి వెళ్ళాలి కదా. డిగ్రీకి వెళ్ళాలా వద్దా? మీరు వెళ్ళాలా వద్దా? డిగ్రీనా? లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా? కలెక్టరు, డాక్టరు? మీరు యాక్టర్లు అవుతారా, డాక్టర్లు అవుతారంటే ఏమవుతారు మీరు? డాక్టర్లు అవ్వాలా, లేకపోతే కలెక్టర్లు అవ్వాలా, అంతే కదా. నువ్వేం మెకానిక్ అయిపోయావు, మెకానిక్ అవుతావా? అవుతావు. సరే, ఇక్కడ యాక్టర్లు, డాక్టర్లు, యాక్టర్లు ఎవరు లేరు కానీ డాక్టర్లు, కలెక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు.
ఇంకా కొంతమంది ప్రయోజకులు కావాలనుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే ఏం చేయాలా? దిద్దుబాటులోనే ఉంటే కుదరదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? అవి దిద్దడము, నేర్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ వేరే విషయాలు నేర్చుకోవడానికి మనం రావాలి. అట్లా విశ్వాసులు నేను బాప్తిస్మం తీసుకున్న కాడే ఉంటానంటే ఎట్ట కుదురుద్ది? విశ్వాసులు అనేవాళ్ళు నేను బాప్తిస్మం తీసుకున్నానుగా సరిపోయేది అనుకుంటే ఎట్ట కుదురుద్ది? ఇక నేను మందిరంకి వెళ్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే ఎట్ట కుదురుద్ది? వెళ్తానా? గుండె మీద చేసుకొని చెప్పగలవు పరలోకి వెళ్తానని? నీకు బాప్తిస్మం ఇచ్చే ముందే చెప్పాం, ఏం కండిషన్స్ చెప్పాం? నువ్వు నమ్మకంగా ఉంటావా? నమ్మకంగా ఉంటేనే నువ్వు మందిరం నమ్మకంగా వస్తావా? నమ్మకంగా వస్తేనే నువ్వు దేవునికి నీ యొక్క సమర్పణ లేకపోతే నీ పనులు, దేవుని పనుల్లో నువ్వు నమ్మకంగా పాలు పొందుతావా? అంటే పాలు పొందుతానంటేనే, ఇవన్నీ నీవు చేస్తేనే నీకు ఆయన దగ్గరికి వెళ్ళే, పరలోకం వెళ్ళే అవకాశం అని అప్పుడే చెప్పాం. మా తప్పేం లేదు. కానీ నేను ఇంకా బాప్తిస్మం తీసుకున్నాను, ఇంకా ఇక్కడే ఉంటానంటే కుదరదు. ఇది అందుకే చెప్తున్నా, ఇది దిద్దుబాటు దినాలు కాదు, సిద్ధపడాల్సిన దినాలు. ఆయన రాబోతున్న దినాలు. అదిగో రేపో మాపో వచ్చేస్తాడు, మధ్యాకాశంలోకి వచ్చి కడబోర ఊదుతాడు. ఆ ధ్వని విని నువ్వు ఆయన దగ్గర వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? సంపూర్ణుడుగా చేయబడాలా. నీ జీవితం సంపూర్ణమైనదిగా చేయబడాలా. నీ యొక్క విశ్వాసం ఉందా అసలు మనకు? విశ్వాసాన్ని ఏం చేయాలా? బలమైన విశ్వాసం గలవారుగా మనము చేయబడాలి. సంపూర్ణులం అవ్వాలంటే మనం ఏం చేయాలా? దేవుని కొరకైనటువంటి పరిచర్యలో మనం పాలు పొందే వారంగా మనం ఉండాలి. సంపూర్ణులు అవ్వాలంటే దేవుని యొక్క సంఘక్షేమం గురించి ఆలోచించే వారంగా మనము ఉండాలి. అక్కడ నేర్చుకోవాలి. సంపూర్ణులు అవ్వాలంటే సంఘములో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. లోకంలో నేర్చుకునే విషయాలేమో లోకంలో జీవించడానికి ఉపయోగపడతాయి. అది కానీ అంతే లోకపరంగా జీవించమని కాదు. దేవుని మందిరంలో నేర్చుకునే విషయాలు నువ్వు ఆత్మీయంగా జీవించడానికి నీకు ఉపయోగపడే విషయాలు. నువ్వు లోకంలో నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నేర్చుకునే విషయాలు కొంతమందిని చూసి ఆహా వీళ్ళు భలే మాట్లాడుతున్నారే, మనం కూడా మాట్లాడేదాన్ని లోకంలో సరిపోతాయి, మందిరంలో సరిపోవు, దేవుని దగ్గర సరిపోవు. ఆత్మీయంగా జీవించడానికి సరిపోవు. ఆత్మీయంగా జీవించి దేవుని ఏర్పాటులో మనం కొనసాగటమే సంపూర్ణం అవటము కారణం. కనుక మన దేవుడంట సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఆయన అన్ని రకాలుగా ఆయన పరిపూర్ణత కలిగిన వాడు. మనం కూడా పరిపూర్ణులుగా కావాలని కోరుతున్నాడు. నేను మీ తండ్రినైనా, మీ పరలోకపు తండ్రినైనా నేను పరిపూర్ణుడును కనుక మీరు కూడా పరిపూర్ణుడు కావాలని కోరుతున్నాడు. ఉందా? ఇంత భక్తి చేస్తాము, ఇంత ప్రయాసపడతాము, ఇంత సమర్పణ చేస్తాము, ఎక్కడన్నా తప్పిపోతామేమో, ఎక్కడన్నా పడిపోతామేమో, ఎక్కడైనా నిర్లక్ష్యంగా జీవించి మా కిరీటాన్ని పోగొట్టుకుంటామేమో, అసలు పరలోకం పోతామో లేదో అనే డౌట్ వస్తుంది మాకు. ఎంత చేసిన మాకే డౌట్ వస్తుంది. నీకు రావాల్సిన డౌట్ కాదు అసలు. నువ్వేంటంట, నీకు రావాల్సిన డౌట్ కాదు, నీకు భయం వేయాల. ఎక్కడ పరలోకం పోగొట్టుకుంటానో, ఎక్కడ నేను దేవుని ఏర్పాట్లు జీవించకుండా నష్టపోతానో అనేటువంటి భయము నీకు కలగాలి. ఇప్పుడు నా తలంపు ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, దేవుని మందిరం క్షేమాభివృద్ధి పొందాలి, దేవుని యొక్క పరిచర్య ధర్మం జరగాలి అంటే నీ జీవితంలో నువ్వు చేయవలసినవి ఏంటి? ఆరాధన చేశాము, ఏం ఆరాధన చేయకూడదని చెప్పాను నేను. అంటే ఆరాధన అంటే ఏది ఒక మాటలు, పాటలు, చప్పెట్లు, తాళాలు మాత్రమే ఆరాధన కదని చెప్పాను కదా. కానీ మీరేంటంటే చక్కగా మాటలతో పడి కష్టపడి నూరి రంగరించి ఆరాధన చేశారు. మంచిది, అది మాత్రమే ఆరాధన కాదు. మళ్ళీ చెప్తున్నా, నీ మాటలు, నీ పాటలు, నీ చప్పట్లే ఆరాధన కాదు. నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవట, నీ దేవునికి నీ యొక్క కానుకలను సమర్పించుట, నీవు దేవునికి మహిమకరంగా జీవించుట, దేవుని ఏర్పాటులో నీవు ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుని ఏర్పాటులో కొనసాగుట అనేది నీ జీవితంలో ఉండాలి. అది దేవుడు కోరుతాడు. అప్పుడే నువ్వు సంపూర్ణుడుగా చేయబడతావు. ప్రభు బలలో పాల్పొందబోయే ముందు ఈ విషయాలు మనం ఆలోచించాలి. సంపూర్ణులుగా చేయబడాలంటే మనం ఏం చేయాలా? పరిచర్య ధర్మం జరిగించే వాళ్ళుగా మనం ఉండాలి. అందుకే దేవుడు మనలో చివరి మాట చూడండి, 13 చివరిలో నియమించెను.
నియమించాను, కొందరిని నియమించాను. దేని నియమించాడు? కాపరులుగా, ఉపదేశకులుగా, సువార్థికులుగా, బోధకులుగా, రకరకాలుగా నిర్ణయించాడు దేవుడు. మరి మనం కాపరులం కాదే, మనం ఉపదేశకులం కాదే, మనం ఏంటంట అదేంటి సువార్థికులం కాదే, మనం అపోస్తులం కాదే, మనము ఉపదేశకులం కాదే అనుకుంటాం లేదా? నేను కాపరిని కాదు, నేను సువార్థికుడిని కాదు, నేను ఉపదేశకుడిని కాదు, నేను బోధకుడిని కాదు అనుకుంటే కాదే, నిజంగా కాదు. నేను కూడా ఒక ఉపదేశకుడినే, నేను కూడా ఒక సువార్థికుడినే, నేను కూడా ఒక పరిచారకుడినే, నేను కూడా ఒక అపోస్తులుడనే. ఇంకో విషయం చెప్తాను, మీరు అపోస్తులుగా మార్చబడాలా, పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి? అపోస్తులుగా మార్చబడాలా. అపోస్తులు అంటే ఏంటి? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అపోస్తులు అంటే ఏంటి? దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత వాడుకోబడిన వారు. దేవుడు ఎవరైతే నిర్ణయించి వారిని వాడుకుంటారో వారే అపోస్తలులు. వారు బోధిస్తారు, వారు హెచ్చరిస్తారు, వారు ఏంటంటే వారి జీవితంలో దేవునికి ప్రయోజనకరమైన వారుగా, దేవుని కొరకే జీవిస్తారు. అలాంటి వారుగా మనల్ని నియమించాడు అంటే, కొందరిని నియమించాడంటే దేనికి నియమించాడు? ఆయన పరిచర్య ధర్మం జరగడానికి నియమించాడు. ఇప్పుడు మనం ఆదివారం మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, బలలో పాలు పొందుతున్నాము, కానుకలు సమర్పిస్తున్నాము, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నాము, ఇక అయిపోయిందని వెళ్ళిపోతున్నాము. ఇదే నీ జీవితం అయితే నువ్వు పరిపూర్ణుడు కాలేవు, నీవు సంపూర్ణుడు కాలేవు. మార్కులు వేస్తారు కదా పిల్లలకు, ఏమేస్తారు? 100 మార్కులు పొందాలంట. 100 మార్కులు పొందాల. ఏం చేస్తారు? దానికి అడ్డంగా గీత గీసి ఎన్ని వేస్తారు? ఎన్ని మార్కులు వస్తే అన్నీ వేస్తారు. ఇప్పుడు నీ మార్కులు ఒకటి పక్కన 0 10, లేదా ఒకటి పక్కన 2 0 100. నీ మార్కులు ఎన్ని? 100 మార్కులు వస్తే సంపూర్ణుడుగా అయినట్టే. నువ్వు 10 మార్కులతోనే ఉంటానంటే ఇట్లాగే ఉంటావు. ఆరాధనకు వస్తావు, ఆరాధన చేస్తావు, బల్లో పాల్గొంటావు, కానుక చేస్తావు, షేక్ హ్యాండ్ చేసి వెళ్ళిపోతావు. ఇంక నువ్వు అట్లానే ఉంటావు, నీ జీవితం అంతా అంతే. కానీ నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చూడాలని కోరుతున్నాడు దేవుడు. నిన్ను ఒక బలమైన ఆయుధంగా మార్చాలని కోరుతున్నాడు. నువ్వు ఆయన కొరకు ప్రయాసపడే వ్యక్తిగా మార్చాలని కోరుతున్నాడు. బలలో పాలు పొందడం ఆశామాష అయిపోయింది, తేలికైపోయింది మనకు. ఆరాధన చేయడం కూడా ఇట్లా అలవాటు పడిపోయాం. మాటలు, పాటలు, సప్పట్లు, తాళాలు, ఆరాధన అలవాటు పడిపోయాం. ఆరాధన పలు కోణాలు, పలు రకాలు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఆరాధన 1 రకం 2 రకాలు చేసి ఆరాధన అయిపోయిందని సంబరపడబాకండి. ఆరాధనలో అన్ని రకాలైన పరిచర్యలు, అన్ని రకాలైనవి జరిగించాలి నువ్వు, అప్పుడే నువ్వు పరిపూర్ణుడవు కాగలుగుతావు. కాబట్టి ఇక్కడ ప్రియులరా, మన పరిచర్య ధర్మం జరగడాన్ని గురించి నా విషయం ఆలోచించాలి. పరిచర్య జరగటం అనేది ఆలోచించాలంటే అప్పుడే మనం పరిపూర్ణులుగా చేయబడడానికి అవకాశం ఉంది. అప్పుడే మనం బలలో పాలు పొందడానికి కూడా ఛాన్స్ ఉంది. ఏమయ్యా బాబు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము పాలు పొందేది అని మనసులో అనుకుంటుంటారు కొందరు. అనుకోండి, తప్పేం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఇక అంతే, అట్లాగే ఉంటావు, నీ జీవితం అంతే, ఎదుగులేదు బొదుగులేదు. నిన్నేమో బలమైన ఆయుధంగా మార్చాలని దేవుడు చూస్తుంటేనే మొండి ఆయుధంగా మారిపోతున్నావు. ఇప్పుడు మడ్డికత్తి ఉందనుకోండి, దానికి పదునుంటేనే కదా పొలం నరగలుగుతాం. పదును పోతే ఏమైపోద్ది? నువ్వు ఎంత నరుగుతానే ఉంటావు, అది తెగదు. నువ్వు కొడతానే ఉంటావు, అది నలగదు. నువ్వు కొత్తానే ఉంటావు, అది తెగదు. ఎందుకంటే నువ్వు ఏంటంట పదును లేని ఆయుధం అయిపోయావు. నువ్వు పదును లేని ఆయుధం కనుక నువ్వు పదునైన ఆయుధంగా మారితేనే, అంటే పరిచర్య బాగా జరిగిస్తేనే నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడగలుగుతావు. బలలో పాలు పొందబోయే ముందు ఈ పరిపూర్ణత నీకు అవసరమని దేవుడు కోరుతున్నాడు. మనం అందరం ఎట్లా ఉండాలని ఆయన ఆశిస్తాడంటే, ఆశిస్తాడు? బలమైన వారుగా ఉండాలని ఆశిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తాడు. దేవుడు మన విషయంలో ఆయనకుండే ఆలోచన బలమైన వారుగా ఉండాలని ఆశిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తాడు. అందరికంటే నువ్వు ప్రయోజనకరమైన వాడుగా ఉండాలని ఆశిస్తాడు. అందరికంటే నువ్వు ఆయన పనులు చురుగ్గా పాలు పొందే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తాడు. మొన్న మేము సువార్తకి వెళ్ళాం, ఇలాంటివి చెప్తుంటేనేమో టైం అయిపోద్ది, సరే చెప్తా. మనం సువార్తకి వెళ్ళాం, వాస్తవంగా సువార్తకి వెళ్ళాము. చిలకలూరుపేట ఏరియాలో కొన్ని గ్రామాలు.
మరి నాతో అంటే నేను వెళ్ళాల్సిన టీం వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీరు కూడా రావండి, తప్పనిసరి రావాలి, మీరు వస్తే బాగుంటుందని ఏదో చెప్తారు మాకు. మొత్తానికి సర్లే, కొద్దిగా బాగాలేదబ్బా, మోకాళ్ళ నొప్పులు బాగాలేదు, రాలేనండి. అన్న నువ్వు వచ్చి కూర్చో అన్న, నువ్వు ఏం చేయొద్దు, వచ్చి కూర్చో అన్నారు. ఎంత వెళ్ళినా వ్యాన్లో మరి మోకాళ్ళు మరి నొప్పులతో అట్లా కూర్చునున్నా. కొన్ని చోట్ల దిగాలి, కొన్ని చోట్ల నడవాలి. ఇక ఆ కుంటుతానో ఆ డే ఎట్లా నడుచుకుంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఆయన పనుల కొరకై వాడబడే వ్యక్తి అయితే నీకుండే చిన్న చిన్న బలహీనతలను సాకుగా చూపవు. జ్వరం వస్తే మందిరం మానేవు, నాకేదో బాగోలేదు, నేను ఇక ఏమి చేయలేను కాబట్టి ఇక రాలేను అని అనవు. పరిపూర్ణుడైన వ్యక్తివైతే నువ్వు ఆ యొక్క ప్రభు కొరకై నీ జీవితాన్ని నిండు మనసుతో సమర్పించుకున్న వ్యక్తివైతే, బలలో యోగ్యంగా పాలు పొందాలని ఆశిస్తున్న వ్యక్తివైతే పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి. ఈ పరిపూర్ణత అనుభవంలో మనం కొనసాగటం అనేది బలలో పాలు పొందటానికి మనకు సహాయపడేది ఉంటుంది. చూడండి, కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు నేను క్లుప్తంగానే ముగిచ్చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే నేను త్వరగా ముగిచ్చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు, దానికంటే ముందు యెషయా గ్రంథం 2వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముగిచ్చేస్తా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం ఏం రాయబడింది? యెషయా 2:3, పేజీ నెంబర్ 569. యెషయా 2:3, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతాము. ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా మందిరమునకు, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఏమంటున్నాడు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. నువ్వు సంపూర్ణుడు అవ్వాలని కోరుకుంటే, నీలో సంపూర్ణత కలిగింది అని మాకు అర్థం అవ్వాలంటే ఏం జరగాల? ఇతరులను మందిరానికి ఆహ్వానించే లక్షణము నీలో ఉండాలి. ఇతరులను మందిరానికి నడిపించే లక్షణం నీలో ఉండాలి. దేవుని మందిరానికి ఇతరులను ఆహ్వానిస్తున్నామా? మీరు త్వరగా చెప్తే నేను త్వరగా ముగిస్తా. దేవుని మందిరానికి ఇతరులను ఆహ్వానిస్తున్నామా? అది చాలా కష్టమండి. నేనే సరిగా రాను, ఇతరులను ఏం ఆహ్వానిస్తామంటామా? అయితే నువ్వు పరిపూర్ణుడవు కాలేవు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలా? దేవుని మాట ప్రకారం ఇతరులను దేవుని మందిరానికి ఆహ్వానించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని సంఘానికి అనేకులు నడిపించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మాత్రమే పరలోకం పోదాం అనుకుంటే ఎట్లా? నువ్వు నీ కుటుంబం మాత్రమే బాగుండాలనుకుంటే ఎట్లా? వేరే వాళ్ళ కుటుంబాలు అక్కర్లేదా? వేరే వాళ్ళు పరలోకం అక్కర్లేదా? లేకపోతే నీ అన్నో తమ్ముడు ఉన్నాడు, వాడు నరకానికి పోయి నువ్వు పరలోకం వెళ్తే వాడు నరకమైన పర్లేదా? నీ బంధువులు, నీ మిత్రులు, ప్రాణ స్నేహితులు ఉన్నారు. మా స్నేహితుడు చనిపోయినాడు కదా, చాలా బాధపడ్డారు. అతనికి నేను మారు మనసు గురించి చెప్పలేకపోయాను. చెప్పకుండా ఏం లేను, చెప్పాను. కానీ అతను అన్నాడు, నాతో చెప్పకుండా నాకు ఆ విషయాలు ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు. ఊరి నాయన ఇట్లా చెప్తే వినేటట్లేడని నిదానం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇది ఇప్పటికి మా స్నేహం 20 ఏళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎందుకు సార్ అయ్యి మీరు మాకు చెప్పకుండా అనేవాడు. సరే నిదానంగా చెప్దామని అనుకుంటా ఉండగా ఈలోపు అసలు ఆయన జీవితమే ముగిసిపోయింది. ఆయనకంటే 45 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఆయన ఈ లోకమే విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి ఇతరులకు మనం ఎప్పుడు చెప్తాం చెప్పండి? వాళ్ళు నశించిపోకముందే చెప్పాలా? వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టకముందే వాళ్ళు రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? వాళ్ళని దేవుని మందిరానికి నడిపించాలి. దేవుని వాక్యము వాళ్ళకు వినిపించాలి. దేవుని వాక్యం వాళ్ళకు వినిపించి వాళ్ళకు దేవుని గురించి వివరించాలి, చెప్పాలి. దేవుడు చాలా గొప్పవాడు, కరుణామయుడు, ప్రేమామయుడు. ఆయన మన కొరకై తన కుమారుణ్ణి కలువరి శిలువలో బలిగా అర్పించాడు, మనల్ని విమోచించాడు, మన పాపాలు క్షమించాడు. ఆయన నమ్ముకుంటే పరలోకం. ఎవరికైనా ఈ లోకంలో స్వర్గం చేరాలని ఆశ ఉంటుంది. ఎవరికైనా కూడా ఏముంటుందంట? స్వర్గం చేరాలని ఆశ ఉంటుంది. ఎవడు ఇంతకాలం బతికి నరకం పోవాలని కోరుకోడు. ప్రతి ఒక్కరికి
అది ఎవరైనా కానివ్వండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా, పాపంలో ఉన్నవాళ్ళు కూడా కోరుకునేది అది ఎట్లయినా స్వర్గానికి చేరాలని. మరి ఆ స్వర్గం ఇక్కడ, స్వర్గ ద్వారం ఇక్కడ ఉంది దేవుని మందిరంలో. అది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే, పరలోకం పోవాలంటే ఇదే మార్గం అని ఇక్కడ దిక్కురాగలుగుతున్నావా? ఇతరులను దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నావా అని ఇక్కడ వాక్యము మాట్లాడుతుంది. నువ్వు సంపూర్ణ అయ్యావనటానికి అదే కదా రుజువు. నువ్వు ఇక్కడ పరిచర్య ధర్మం జరుగుతుంది నీ వల్ల అంటాక అదే కదా రుజువు. దేవుని మందిరానికి ఇతరులను ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. ఇది మొదటి విషయం. రెండోది చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. సంఘమైతే, ఇంకా తీయలేదా? అదే చూసారా మీరు, బైబిల్ సరిగ్గా తీయట్లా, తీయండి. 12:5 సంఘమైతే చేతులు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసుండెను. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసుండెను. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే సంఘ ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉంటున్నామా? ఏం చెప్తాంలే కానివ్వండి అంటారా? సంఘ ప్రార్థన లేకపోతే నీకు ఆరాధన రాదు. సంఘ ప్రార్థన లేకపోతే నీవు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందలేవు. సంఘ ప్రార్థన లేకపోతే నీకు క్షేమము కలగదు. సంఘ ప్రార్థన లేకపోతే నిన్ను సాతానుడు వెంబడిస్తాడు, పట్టుకుంటాడు, పీడిస్తాడు, పడద్రోస్తాడు, ఈడ్చుకుపోతాడు. జాగ్రత్త. సంఘ ప్రార్థన, పేతురు చెరసాల్లో వేయబడితే సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏమైంది? పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. రెండవదిగా మనం ఇతరులను దేవుని మందిరం నడిపించేది మొదటిదైతే, రెండవదిగా సంఘంతో కూడి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘంతో కూడి ప్రార్థించే వ్యక్తి పరిపూర్ణుడైన వ్యక్తిగా ఉంటాడు. పరిపూర్ణుడైన వ్యక్తి. దేవుని గురించి ఇప్పటికీ మాకు తెలియదని ఎట్లా చేయాలంటూ ఉంటారు. తెలుసుకుంటే మంచిదే, తప్పులేదు. ఇంకెంతకాలం తెలుసుకుంటావు? ఇంకా అదే నేను చెప్తున్నా, దిద్దుతూనే ఉంటే ఎప్పుడు ఇంకా నువ్వు సిద్ధపడతావు? ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు అనుకోండి, దిద్దుతూనే ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు అవుతావు? నువ్వు దిద్ది సిద్ధపడితే కదా ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ, సెలక్షను, ఏమంటారు, పోస్టింగు, ఇవన్నీ జరిగేది నువ్వు సిద్ధపడితేనే కదా. ఇంకా దిద్దుతానంటే ఎటు కుదురుద్ది? కాబట్టి సంఘ ప్రార్థన నీకు ఎంతో క్షేమాన్ని కలుగు చేసే సంఘ ప్రార్థన ఆసక్తి కలిగి చేయలేకపోతున్నా ఈ సమస్య నువ్వు పరిపూర్ణుడు కాకుండా నిన్ను చేస్తుంది. సంఘ ప్రార్థనకు వచ్చి చూడండి, నేను చెప్పడం కాదు, వచ్చి చూడండి. మీకు కలిగే ప్రయోజనాలంటే మీరే చూస్తారు. మీరు వచ్చి చూస్తే కలిగే ప్రయోజనాలంటే మీరే చూస్తారు. సంఘము ఎదుట సాతానుడు నిలవలేడు, సాతానుడు పారిపోతాడు. సంఘం ఎదుట భూతాలకు, దయ్యాలకు చోటు లేదు. సంఘం ఎదుట ఏ విధమైనటువంటి నష్టదాయకమైన పరిస్థితులకు చోటు లేదు. కనుక సంఘ ప్రార్థన నువ్వు కనుక ఆ సంఘ ప్రార్థనలో కొనసాగే వ్యక్తిగా ఉంటే క్షేమాన్ని పొందుతావు. అంతే. అక్కడేమన్నాడు? ఎఫెసీ 4:13 ఏమన్నాడు? సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే నువ్వు సంఘ ప్రార్థన చేసే వ్యక్తిగా అయి ఉండాలి. అసలు వాళ్ళెవరో వీళ్ళెవరో నీ గురించి ప్రార్థన చేయటం ఏంటి? నువ్వే వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. సంఘ ప్రార్థన నువ్వే వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. నువ్వే వచ్చి మోకరించు, నీ సమస్య దేవుని దగ్గర చెప్పుకో. వాళ్ళెవరో ప్రార్థన చేయడం, వీళ్ళెవరో ప్రార్థన చేయడం అనేది పరిపూర్ణులకు ఉండే లక్షణము కాదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే మోకరిస్తారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు. ప్రభువా ఈ సమస్య ఎట్లయినా మీరు పరిష్కారం చేయండి అనేవాళ్ళు ఎవరు చెప్పగలుగుతారండి? ఎవరు చెప్పగలుగుతారు? పరిపూర్ణత గల వాళ్ళే చెప్పగలుగుతారు. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఎట్లాగైనా ఈ బిడ్డలకు న్యాయము చేయండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈ ప్రజలకు న్యాయం చేయండి అని ప్రార్థన చేసే దమ్ము ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ పరిపూర్ణత కలిగి సంఘ ప్రార్థనలో పాలు పొందగలిగిన వాళ్ళకే ఉంటుంది. దేవుని దగ్గర నువ్వు ఇది చెయ్యని చెప్పగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? అలా చెప్పగలిగిన వాడే పరిపూర్ణుడు. అలా చెప్పగలుగుతున్న వాడే సంపూర్ణతలోనికి వచ్చినవాడు. అలా చెప్పగలుగుతున్నాడంటే సంఘ ప్రార్థనలో ఖచ్చితంగా ఒక భాగమై ఉంటాడు. సంఘ ప్రార్థన ఉందా? ఇదంతా ఎందుకు? నేనటి నుంచి ఉపవాస ప్రార్థనలో నేనేం చెప్పానంటే ప్రత్యేక ప్రార్థనలోనైనా కనీసం పాలు పొందండి అని చెప్పాను. నేనటి నుంచి ఉపవాస ప్రార్థనలో పాలు పొందామా?
నిన్న ప్రార్థన చేసినప్పుడు ముగ్గురు ఉన్నాము. బ్రహ్మాండంగా ప్రార్థన జరిగింది. ఉపవాసమే, కడుపులో కాలుతుంది, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా కూడా ప్రార్థన అనే ఆయుధం, గట్టి ఆయుధం పట్టుకోవాలి, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేసినాం, ప్రభు ఈ సమస్యలని పరిష్కారం చేయండి, మాకు మీ నిబంధనలు ఇవ్వండి అని ప్రార్థన చేశాము. మేము చేసిన తప్పులను మన్నించండి అని ప్రార్థన చేశాము. రాబో దినాల కొరకే మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి అని ప్రార్థన చేశాము. ఇదిగో మా మందిరంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని ప్రార్థన చేశాము. ఇదిగో మా మందిరంలో విశ్వాసులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నారు, సహాయం చేయని ప్రార్థన చేసినాము. ఈ ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండకపోతే ఎట్లా పరిపూర్ణుడు అవుతావు? పరిపూర్ణత లేకుండా పరలోకం పోతావా? 100కి 100 మార్కులు రాకపోతే నిన్నేమైనా ఫెయిల్యూర్ అంటారు కదా, తప్పిపోయావు, నిన్నేమైనా పరలోకం తీసుకెళ్తాడు. కనుక పరిపూర్ణుడు అవటం నువ్వు కోరితే సంఘ ప్రార్థనలో పాల్పొందే వ్యక్తిగా నీవు ఉంటావు. నాకు రాదండి, ఏం రాదు? బుడబొక్కల మాటలు బాగా చెప్తాంగా, ప్రార్థన చేయడం రాదు, మరి బుడబొక్కల మాటలు బాగొచ్చు, అవి నేర్చుకున్నావు, కానీ ప్రార్థన నేర్చుకోలేకపోతున్నావు. పుట్టుకతోనే ఎవరికి ఏది రాదు, వచ్చిద్దా? నేర్చుకోవాలి. మాకు రాదు, మాకు చచ్చేంత చిగ్గు నాకు ఒకప్పుడు. ఇప్పుడు వేలాది మందిలో ప్రార్థన చేయగలను నేను. ఏంటంటే నేర్చుకున్నాం, ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, దేవుడిని ఎట్లా పట్టుకోవాలో నేర్చుకున్నాం, దేవుడిని ఎట్లా వేడుకోవాలో నేర్చుకున్నాం, దేవుడిని ఎట్లా కదిలించవచ్చో నేర్చుకున్నాం, దేవుడిని ఎట్లా మనము ఆయన దగ్గర నుంచి జవాబు పొందొచ్చో నేర్చుకున్నాం. పరిపూర్ణత పొందే వ్యక్తికి ఉండే లక్షణాలు అవి. మనకుందా? ప్రార్థన జవాబు వస్తుందా? ఎంతకాలం ఆ సమస్యల్లో పడి కొట్టుమిట్టాడుతావు? ఎంతకాలం ఆ రోదన ధ్వని, ఎంతకాలం ఇంకా దుఃఖంలో నిండుపులో ఉంటావు? ఎంతకాలము ఇక పసిబిడ్డలాగానే ఉంటాం. అందుకే కింద ఉంది అక్కడ ఎఫెసీ 4:15 ఉంది. ఏముందంటే 14 ఏముంది? ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండకూడదని ఉంది. ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండగా గాలి చేత ఎగరగట్టబడిన పొట్టులాగా మనం ఉండొద్దు. అని ఊత్తిపడి ఎగిరిపోయేలాగా ఉండే విశ్వాసం ఇంకేముందండి? నీ విశ్వాసం అంటే ఎగిరిపోయేటట్టుంటే ఇంకదేం విశ్వాసం? దాన్ని దిక్కెళ్ళి సమాధి. నూతన విశ్వాసం తెచ్చుకోవాలి, నూతన బలము తెచ్చుకోవాలి, నూతన శక్తిని పొందాలా, ప్రార్థనా శక్తిని పొందు. పరిచర్య ధర్మం జరిగించాల్సిన నువ్వే శక్తి లేనోడు అయిపోతే ఇంకా పరిచర్య ధర్మం ఏం జరుగుతుంది? నూతనమైన ప్రజలు ఎక్కడ వస్తారు మందిరానికి? వస్తారా? నేనే సరిగ్గా రాను, నేనే ఏం బలం పొందలేకపోయాను, ఇంకా నేనే ఇతరులు ఏమి తీసుకొస్తామండి, ఏం చెప్తామని చెప్పండి? ఇట్లా చెప్తామా దేవుని దగ్గర? అట్లా చెప్పడం వల్ల మనకి ఏ ప్రయోజనము కలగదు, నిష్ప్రయోజనం అయిపోతుంది. మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనాలు అయిపోతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సంఘ ప్రార్థనలో ప్రార్థించాలి. నిన్నటి నుండి 31 వరకు 8 దినాలే, మధ్యలో 2 ఆదివారాలు ఉన్నాయి, క్రిస్మస్ ఉంది. 8 దినాలు ఉపవాస ప్రార్థన. పరిపూర్ణుడు అవటానికి కోరిన ఎడలా పాలు పొందు. బలలో పాలు పొందాలని ఆశపడుతున్నావు, సంఘ ప్రార్థనలో పాలు పొందాలని ఆశ లేదా? పరలోకం పోవాలని ఆశపడుతున్నావు, దేవుని ఎదుట మోకరించాలనే ఇంకొక మాట, ప్రతి నోరు ఆయన నొప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరించాలి, కొంతమంది మోకరించడాన్ని నేను చోట్ల అంటే మోకరించలేకపోతున్నారు. ఏంటి కారణం? దేవుని ఎదుట ప్రతి వ్యక్తి మోకరించాల్సిందే, దేవుని వాక్యంలో రాయబడింది. అట్లాంటిది మోకాళ్ళు వేయలేకపోతున్నామండి. వంగట్లా మా కాళ్ళు, పౌలు గారికి కూడా ఆయన కూడా ఏం చేశాడంట, తన అవయవాలను, తన దేహాన్ని నలగొట్టుకున్నాడంట. అట్లా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటాం? మోకరించాలి, మోకాళ్ళ మీద ఆయన దగ్గరకు రావాలి. సరే, కొంతమందికి మినహాయింపు కూడా ఇచ్చాం. ఏమంటాం? మోకరించలేకపోతున్నామంటే సరే కుర్చీలో కూర్చోండి అని కుర్చీలు కూడా వేసాం మీకు. ప్రార్థన సమయంలో మోకరించగలగాలి, ఆరాధన సమయంలో మోకరించగలగాలి. కుర్చీలో కూర్చుని ఆరాధన చేస్తాం, ఏమన్నా అర్థం ఉందా? సరే, మిమ్మల్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదులే, కానీ సాధ్యమైనంత వరకు ఆయన ఎదుట తగ్గించుకోండి, ఆయన ఎదుట మోకరించడం నేర్చుకోండి. కనుక ఈ లక్షణాలు మనకు అవసరం. ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నువ్వు పాలు పొందే ఈ 2వ లక్షణం, నువ్వు పరిచర్య ధర్మం జరిగించి ప్రయోజనం అంటే సంపూర్ణుడు అవటానికి అవకాశము ఉన్న కారణం. 2వ కారణం. 3వ కారణం చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి,
గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును చేలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. బైబిల్ను పరిశోధిస్తున్నారంట. ఏంటంట? ఏం పరిశోధిస్తున్నారు వాళ్ళు? బైబిల్ను పరిశోధిస్తున్నారు. సహజంగా మనకు బైబిల్ మన విషయంలో ఏంటి? బైబిలు మనల్ని పరిశోధిస్తుంది. లెక్క అయితే ఆ లెక్క ఏంటంటే బైబిల్ మనలను పరిశోధిస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తుంది. దేవుని వాక్యము మనలో ఉన్న వంకరలను సరిచేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న లోపాలను తీసివేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న మలినాలను కడిగేస్తుంది. అలాంటి దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరీక్షిస్తున్నారంట. ఏంటి ఈ వాక్యము, ఏంటి ఈ సంగతులు, ఏంటి యొక్క గొప్ప గొప్ప విషయాలు, దేవుని వాక్యంలో గొప్ప గొప్ప సంగతులను చూస్తున్నారు వాళ్ళు. అందుకని భక్తుడు దావీదేమన్నాడు? నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు చూసినట్లు నీ కన్నులు తెరిచి చూడాల. లేఖనాలను పరిశోధించడం. బైబిల్ స్టడీ ఉందా మనకు? వాక్యం చదివేది ఉందా? వాక్యం వినేది ఉందా? ఏం చెప్తాం చెప్పండి? నువ్వు వాక్యం ఎంత తింటావో అంత నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. వాక్యం ఎంత తింటే అంత, వాక్యం ఎంత కూర్చుకుంటే అంత. నేను మొన్న చెప్తున్నా వాక్యాన్ని కూర్చుకోండి, బాగా స్టోర్ చేసుకోండి. పోయిన వారం ఏం వాక్యం చెప్పాను టక్మని చెప్పగలగాల. ఆత్మ ఫలాలంటే ఎన్ని అని చెప్పి అడిగా నేను. చెప్పాలా? ఎన్ని? 9. ఎన్ని ఏవి అంటే మ్యా నిగ్రహం. అది ఇట్లా అయితే ఎట్లా? ఇంకెప్పుడు పరిపూర్ణం అవుతాం? ఇంకెప్పుడు నేర్చుకుంటామండి? ఒక రోజు గడిచిపోతుందంటే మనం ఎక్కడికి చేరువవుతున్నాము? ముగింపుకు చేరువవుతున్నాం. ఒకరోజు గడిచిపోతుందంటే మళ్ళీ రాదు కదా. రమ్మంటే వస్తుంది. నేను అడిగినా నేను వాళ్ళు రమ్మనండి. ఒకసారి నిన్న చిన్నవారమా రమ్మా, మా పాస్టర్ గారు ప్రార్థన అంటున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తామని రమ్మనండి. పొరపాటును కూడా రాదు. వస్తుందా? టైం పోతే మళ్ళీ రాదు. టైం ఉండగానే నీవు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకో. టైం ఉండగానే నీ భక్తిని పెంచుకో. టైం ఉండగానే నీ యొక్క పరిపూర్ణతను పెంచుకో. టైం ఉండగానే. టైం దాటిపోతే నువ్వేం చేస్తావండి? నీకు టైం ఉండగానే కదా నువ్వేమేం చేయగలిగింది. టైం లేకపోతే నువ్వేం చేస్తావు? ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు చేస్తాను అనుకుంటావా? పాతాళమున ఏంటంట? స్తుతి కలుగదంట. పాతాళంలో ఉన్నవాళ్ళు స్తుతించలేరు. పాతాళంలో ఉన్నవారు ఆరాధించలేరు. పాతాళంలో ఉన్నవారు ప్రార్థన చేయలేరు. పాతాళంలో ఉన్నవారు ఏడుపులు పెడబొబ్బలు పెట్టడమే. కనుక ఈ లోకములో నీవింకా జీవిస్తూ ఉండగానే, నీ గుండె లబ్డబ్బని కొట్టుకుంటూ ఉండగానే దేవుని కొరకై నీ జీవితాన్ని సమర్పించుకో. బలముగా నొక్కి నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకునే వ్యక్తిగా నీకు నీవే ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. ఏమొచ్చినా, ఏమున్నా, ఏమి లేకపోయినా, ఏదైనా నా జీవితం దేవునికే అని చెప్పగలవా? పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటే చెప్పాలి. మరి నా జీవితంలో ఏమొచ్చినా ఇక దేవుడే. సావైనా మరణమైన దేవుడే, జీవమైన మరణమైన దేవుడే. ఏ శ్రమ వచ్చినా కూడా దేవుడే. యేసు క్రీస్తు ప్రభువు నుండి నన్ను ఏది ఎడబాపు నేరదని చెప్పగలమా? పరిపూర్ణత కావాలని కోరుకుంటే తప్పదు, చెప్పాలి, అలా చెప్పగలగాలి. కనుక దేవుని వాక్యాన్ని పరిశోధించే లక్షణాలు నీలో అవసరం. బైబిల్ స్టడీ అవసరం. నేను పెట్టాను, ఎవరు రాలేదని ఆపేసి ప్రార్థన చేస్తున్నాం. ఇక బైబిల్ స్టడీ చక్కగా ఉంటుందండి. నేను నేర్చుకున్నాను ఇక్కడ బైబిల్ స్టడీలో నేను నేర్చుకున్న ఎన్నో విషయాలు నాకు కొత్తగా అనిపించినాయి. బైబిల్ నేర్చుకోకపోతే విశ్వాసంలో ఏం కొనసాగుతాం? బైబిల్ నేర్చుకోకపోతే నువ్వు ఇతరులను దేవుని వాక్యం దగ్గరికి ఎలా నడిపించగలుగుతావు? బైబిల్ నేర్చుకోకపోతే నువ్వు ప్రార్థన ఎలా చేయగలుగుతావు? బైబిల్ నేర్చుకోకపోతే నీలో 100% సక్సెస్ఫుల్ ఎలా పొందగలుగుతావు? ఎలా పొందుతాం చెప్పండి? ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశంలో. ఆయన పిలుస్తాడు. ధైర్యంగా వెళ్ళి ఆయన ముందు నిలవగలమా? ధైర్యం ఉందా? కాబట్టి లేఖనాలను పరిశోధించడం నేర్చుకోండి. పరిపూర్ణలు అవడానికి అది ఉపయోగపడుతుంది. ఇది 3వది. 4వది చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి సువార్త
19, 13, 14 వచనాలు చూడండి. 13, 14. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలండి, సరే చదవండి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచుగా వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. చాలండి. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను తీసుకుని ఆయన దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే చిన్నపిల్లల మీదంట తల మీద చేతులు ఉంచాలని వచ్చారంట. యేసు ప్రభు చేతులు ఉంచాలంటే ఆశీర్వాదం కోసం వచ్చారు. అయ్యా నా బిడ్డలను దీవించండి అని తీసుకొచ్చారు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మన పిల్లలకు సండే స్కూల్ ఉందా? మన పిల్లలను సండే స్కూల్కు తీసుకొచ్చే బిడ్డలుగా, వ్యక్తులుగా మనము ఉండాలి. మన పిల్లలను యేసు ప్రభు దగ్గర తీసుకురావాలి. చాలామంది ఏం చేస్తారంట, ఆటంకపరుస్తారు. నువ్వు వద్దులేరా, మేము పోతాం మందిరానికి. ఏంటండి ఏమంటారు? నువ్వు వద్దులే, మేము వెళ్ళొస్తాంలే మందిరానికి అని పిల్లలను వదిలిపెట్టేస్తున్నాం. పిల్లలను దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరుస్తున్నాం. 1. 2, అనేక మంది పిల్లలను దేవుని దగ్గరికి తీసుకురావాలి ఆశీర్వదించబడడం కొరకు. వాళ్ళ జీవితం ఆశీర్వదించబడాలి, వాళ్ళ జీవితంలో ప్రయోజకులు అవ్వాలా, వాళ్ళు బాగా చదువుకోవాలా, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలా, వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఎలా ఉండాలా? ఎంతో ఘనమైనది, గొప్పదిగా ఉండాలంటే ఏం చేయాలా? ఆయన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే దగ్గరకు బిడ్డలను సండే స్కూలుకు తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండాలి. సండే స్కూల్ పరిచర్య అసలు మన దగ్గర లేదు. కారణం అనేకమైన కారణాలు. సండే స్కూల్ పరిచర్య జరగాలి. ఇక్కడ నీ పిల్లలైన వారు ఆ సండే స్కూల్ ఉండాలి. మా పిల్లలు చిన్నప్పటి నుండి సండే స్కూల్ బాగా వాళ్ళకు అనుభవం, మొదటి నుండి. అందుకని బాగా పాటలు పాడతారు. వాళ్ళు పాటలు నేర్చుకున్నారు, యాక్షన్ నేర్చుకున్నారు. వీళ్ళని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి భలే పాడతారన్న, పిల్లలు బాగా పాడతారని చెప్పారు. బాగా పాడతారు పిల్లలు, చాలా మంచి వాయిస్ వాళ్ళది, బాగా పాడతారని చెప్పారు. అంటే ఎట్లా వచ్చిందంటే నేర్చుకుంటే వస్తుంది. వాళ్ళు పాడినట్టు నేను పాడలేను, వాళ్ళు చేసినట్టు నేను చెప్పలేను. ఏంటంటే సంగతి నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నారు. చిన్న పిల్లల పరిచర్య చేసే వ్యక్తులుగా మనము ఉంటున్నామా? చిన్నపిల్లలకు పరిచర్య, చిన్నపిల్లలు బాలుడు ఉండగానే నేర్పించాలి కదండి. పెద్దోడైన తర్వాత ఎట్లా నేర్పిస్తా? బాలుడు ఉండగానే నేర్పించాలా? అందుకని ఏముంది, మొక్కై ఉండగానే ఉంచు, మానైతే నువ్వు వంచలేవు. మొక్కై ఉండగానే వంచాలి, మానైతే నువ్వేం చేయాలా? రంపంతో కొయ్యాలా. ఇప్పుడు కొందరు రంపాలతో కొయ్యబట్టడానికి కూడా సహకరించట్లా. అందువల్ల చిన్నపిల్లలప్పుడే వాళ్ళని మలసండి, వాళ్ళని వంచండి, దేవుని మందిరానికి వెళ్ళడం నేర్పించండి, దేవునికి ప్రార్థన చేసుకోవడం నేర్పించండి, దేవుని మందిరంలో పాటలు పాడడం, పాటలు నేర్చుకోవడం నేర్పించండి. చిన్నపిల్లలు అప్పుడు నేర్పిస్తే, మావాడు ఇప్పుడు తపలా కొడుతున్నాడంటే అదే కారణం. చిన్నపిల్లడు అప్పుడు వాయించాడు, ఇంకా అది బట్ట ఎక్కున్నాడు, వచ్చేసింది. మాకు రావట్లా, ఎంత నొక్కినా రావట్లే. ఇక్కడ ఏదో చిన్న నొక్కుతుంటే రావట్లేదని పెద్దది తెచ్చాం, ఇది అసలు రావట్లే. ఏంటి కారణం? మా చిన్నప్పుడు నేర్చుకోపోవడం. ఆయన నేర్చుకున్నాడు, ఇవాళ తపలా బాగా కొడతాడు. అది నేర్చుకోవాలి. చిన్న పిల్లలు, మన పిల్లలు దేవుని మందిరంలోని విషయాలు నేర్చుకునే దాని కొరకైనటువంటి దానికి వాళ్ళను మందిరానికి ప్రభువు దగ్గర తీసుకొస్తాం. ఆటంకపరచకూడదు, పిల్లలను ఆటంకపరచకూడదు. వాళ్ళు నేర్చుకుంటే రేపటి ఈనాటి బాలలే రేపటి పౌరులు కదా. ఈరోజు పిల్లలే రేపు పెద్దలు. ఈరోజు నువ్వు ఉన్న పెద్దల స్థానంలో రేపు మీ పిల్లలు వస్తారు కదా. వాళ్ళు అక్కడికి వచ్చి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు అడిగారు అనుకోండి, డాడీ మీరు చిన్నప్పుడు ఏం చేశారు చెప్పండి అంటే, ఏం చేయలేదురా, మేము అటు ఇటు దుదిక్కులు చూస్తూ ఉండేవాళ్ళం అని చెప్తారా? మాకేమీ నేర్పలేదు మా అమ్మ నాన్న, మేమేమో వాడి ముఖం నేను, నా ముఖం వాడు చూసుకుంటున్నాం ఇక్కడ, అంతే తప్ప ఏం లేదు, మాకేం నేర్చుకోలేదంటాం. ఇవాళ నేర్చుకుంటే రేపు వాళ్ళ పిల్లలు, అరే నేను తపలా నేర్చుకున్నానా, పాటలు పాడటం నేర్చుకున్నానా అని చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది కదా. అలా చెప్పలేని పరిస్థితులు ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? సండే స్కూల్ యొక్క అనుభవంలో నీ పిల్లలను నువ్వు రానివ్వట్లేదు, ఆటంకపరుస్తున్నావు, అభ్యంతరపరుస్తున్నావు. కనుక పరిచర్య ధర్మం జరగాలంటే, సంఘం అభివృద్ధి పొందాలంటే సండే స్కూల్ పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది 4వ. 5వది చివరిది ఒక మాట చూపించిన ముగిస్తే అపోస్తుల కార్యములు 20. అపోస్తుల కార్యములు 20
మొదటి వచనం చూడండి, అపోస్తుల కార్యం 20 మొదటి వచనం, 7వ వచనం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలండి, ప్రతి వారము ప్రభు మందిరంలో ప్రభు బల్ల విరిచే వారంగా మనం ఉండాలి. ఆరాధన అంటే జనరల్గా మనం ఆరాధనలో పాలు పొందుతున్నాం, కానీ ప్రతి వారం ప్రభు బల్ల విరిచే లక్షణం మనకు ఉండాలి. ఎట్లా విరుస్తాము? ఆరాధన ఎట్లా చేస్తాము? ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. ప్రభు బల్ల ఎట్లా విరుస్తాము? యోగ్యముగా విరుస్తాం, అయోగ్యముగా కాదు. అయోగ్యముగా ప్రభు భోజన పాత్రలు నువ్వు పాలు పొందితే నీకు 0 మార్కు కూడా పడదు. నీకు అయోగ్యంగా ప్రభు బలలో పాలు పొందితే 100కి 100 కాదు, 100కి 0 కూడా రాదు నీకు. అందువల్ల ఏం చేయాలా? పరీక్షించుకొని బలలో పాలు పొందే వ్యక్తులుగా మనం ఉండాలి, పరీక్షించుకొని పాలు పొందాలి. కనుక ఈ అనుభవాలన్నీ కూడా పరిచర్య ధర్మం జరుగుట కొరకు. నువ్వు ఇప్పుడు ఆ బలలో పరీక్షించుకొని పాలు పొందడం ద్వారా జరిగే లక్షణం, ప్రయోజనం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా బలపడతావు, నువ్వు ఒక దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకుంటావు, నువ్వు మంచి ప్రార్థనా పరురాలుగా చేయబడతావు, నీవు మరి చిన్నపిల్లల పరిచర్య చేసే వ్యక్తిగా ఉంటావు. అంతేకాదు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటావు, దేవుని మందిరంలో పనులు జరిగించే వ్యక్తిగా ఉంటావు. ఈ పనుల తర్వాతే నీ పనులు. మొన్న చిలకలూరుపేట అనే ఊరు వెళ్ళాం, సువార్త పెట్టుకున్నారు వాళ్ళు మందిరంలో. మరి వస్తారు, ఒక 500 మంది 600 మంది వస్తారు. సువార్త అనగానే 150 మంది పడిపోయారు అంతే అక్కడ. ఇక వాళ్ళ తలకో పని, మొత్తం అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు. పాత్రలు కడిగేది ఒకళ్ళు అయితే, పాత్రలు తుడిచి పెడుతున్నారు, భోజనం వండేవాళ్ళు ఒకళ్ళు అయితే, భోజనం వడ్డించేవాళ్ళు ఒకళ్ళు, తినేవాళ్ళు ఒకళ్ళు అయితే, ఆ పెట్లు అసలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎప్పుడు మన దగ్గర ఇలా జరుగుతుంది అనిపించింది. నువ్వు ఇంకా ఇవన్నీ నేర్చుకోకపోతే ఏం చేస్తావు? ఎంతకాడ ఇక నా ఇల్లు ఎప్పుడు వదులుతానా, ఈయన వెళ్దామని చూస్తలేదా ఇప్పుడు నువ్వు కదా? ఎప్పుడు వదులుతారా వెళ్దామని చూస్తున్నా. మరి బాత్రూమ్ సంగతి ఏంటి? ఇప్పుడు అవ్వగానే బాత్రూమ్ క్లీనింగ్ పెడదాం అనుకుంటున్నాం. మరి అది వెళ్ళంగానే నేను పిచ్చేయముడ్ అంటే రివర్స్ వెళ్ళిపోతాను, ఎంత స్పీడ్గా వచ్చాను అంత స్పీడ్గా వెళ్ళిపోవాలని చూస్తుంటే ఇక్కడ పరిచర్య ధర్మం ఎలా జరుగుతుంది? వాళ్ళలో పాలు పొందేవాళ్ళు దేవుని పనులను కూడా శ్రద్ధగా చూసేవాళ్ళుగా ఉంటారు. అలా ఉండని వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. కనుక పరిపూర్ణులయ్యి దేవుని పరిచర్య ధర్మం జరిగించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఏ లక్షణాలు ఉండాలి నీకు? ఇతరులను సంఘానికి నడిపించే లక్షణము ఉండాలి, ఇతరులతో కలిసి సంఘ ప్రార్థనలో పాలు పొందే వ్యక్తిగా ఉండాలి, లేఖనాలను పరిశోధించే వ్యక్తిగా ఉండాలి, ఇతరులను సండే స్కూల్ పిల్లలను చిన్నపిల్లలను సండే స్కూల్కు తీసుకొచ్చి వాళ్ళకు దేవుని వాక్యం నేర్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 5వది ప్రభు బలలో నమ్మకంగా అయోగ్యంగా పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. అయోగ్యంగా పాలు పొందేవంటే ఉన్నది కూడా పోతుంది. అయోగ్యంగా పాలు పొందేవంటే ప్రభు బలలో నువ్వేంటంట ఎక్కడ స్టార్ట్ అయ్యావో మళ్ళీ ఆడుకు రావాల్సి వస్తుంది. ఏదో కష్టపడి 4 మెట్లు ఎక్కావు, ఇంకా పైకి వెళ్ళాల్సింది పోయి అయోగ్యంగా పాలు పొందితే మళ్ళీ బాటంలోకి వచ్చేసి దిగువలో నువ్వు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకెప్పుడు పరిపూర్ణ అవుతాం? అందుకని ఆలోచించండి. ప్రభు బలలో పాలు పొందబోయే ముందు మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి, పరీక్షించుకొని సరి చేసుకొని బలలో పాలు పొందాలి. అయోగ్యంగా పాలు పొందొద్దు. చెప్పాను కదా, కిందకు పడిపోతావు, మట్టానికి వెళ్ళిపోతావు, మళ్ళీ ఎక్కడం కూడా కష్టం. 4-5 మెట్లు ఎక్కుంటావు, ఇంకా అవతలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని మెట్లు మనకు మొత్తం? ఎన్ని మెట్లు చెప్పండి? 40 మెట్లు ఎక్కాలి మనం. 40 మెట్లు 4 మెట్లు ఎక్కితే ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? 36 మెట్లు. 36 మెట్లు ఇంకెప్పుడు ఎక్కుతాం? ఇంక నిద్రపోతా కూర్చుంటే ఎట్లా? అనాలోచనగా కూర్చుంటే, యథాలాపంగా ఉంటే ఎట్లా? నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఎప్పుడు ఎక్కుతావు? మళ్ళా నీ స్థితి మళ్ళీ ప్రారంభానికి వచ్చేస్తుంది. ఈ పడిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. అందువలన ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, పరీక్షించుకొని బలలో పాలు పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో పాలు పొందుతాం.